మీనరాశి వారు కోటీశ్వరులు కావడానికి జాతకంలో గురుగ్రహం మరియు శనిగ్రహం అనుకూలత చాలా అవసరం. గురువు మీ రాశిని లేదా ధనస్థానాన్ని వీక్షించినప్పుడు మీరు అపారమైన సంపదను పొందుతారు. మీనరాశి వారు సహజంగానే తెలివైనవారు కాబట్టి గురుదేవుడు వీరిని ఉన్నత శిఖరాలకు చేరుస్తాడు. మీరు చేసే వృత్తిలో అకస్మాత్తుగా ప్రమోషన్ రావడం లేదా మీ వ్యాపారం అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం వంటివి ఈ కాలంలోనే జరుగుతాయి. ముఖ్యంగా హంస మహాపురుష యోగం వంటి రాజయోగాలు మీ జాతకంలో ఉంటే మీరు కోటీశ్వరులు కాకుండా ఎవరూ ఆపలేరు. ఇప్పుడు చెప్పిన సంకేతాలన్నీ మీనరాశి వారికి రాజయోగం పట్టబోతోందని తెలియజేస్తాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ఎంతవరకు నిజమో మన కష్టం కూడా అంతే ముఖ్యం. ప్రకృతి మనకు అవకాశాలను చూపిస్తుంది, కానీ వాటిని అందిపుచ్చుకుని కోటీశ్వరులుగా మారడం మన చేతుల్లోనే ఉంది. మీరు నిజాయితీగా పనిచేస్తూ ఇప్పుడు చెప్పిన శుభశకునాలను గమనిస్తూ ముందుకు సాగితే మీనరాశి వారిని ఆర్థికంగా అత్యున్నత స్థాయికి చేరుకోవడంలో ఏ శక్తి అడ్డుకోలేదు. మీ అదృష్టకాలం మొదలైంది, దానిని సద్వినియోగం చేసుకోండి.